మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల తరువాత నటించిన సినిమా అవ్వడంతో మొదటి నుండి అంచనాలు ఖైదీ నంబర్ 150ని ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి. అంచనాలను అందుకునేలా సినిమాను దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించాడు. ఇటీవలే సంక్రాంతి కానుకగా విడుదలైన ఖైదీ నంబర్ 150 చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ కలెక్షన్స్ను సాధించినట్లుగా స్వయంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మించిన కలెక్షన్స్ను సాధించిన చిరంజీవి సినిమా 3 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్ను సాధించింది. బాలీవుడ్ ఫిల్మ్ జర్నలిస్ట్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేశాడు. మెగాస్టార్ నటించిన ఖైదీ నంబర్ 150 చిత్రం 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ను వసూలు చేసింది. లాంగ్ రన్లో 150 కోట్ల గ్రాస్ను సాధించవచ్చని ఆయన అంచనా వేస్తున్నాడు. మెగా ఫ్యాన్స్తో పాటు మెగా హీరోలు కూడా ఈ స్థాయి కలెక్షన్ ఊహించింది లేదు. ఇంత భారీ కలెక్షన్స్ వస్తుండడంతో నిర్మాత రామ్ చరణ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. సినిమాకు పెట్టిన బడ్జెట్ మొదటి రోజే వెనక్కు వచ్చింది. ఇక వచ్చేదంతా కూడా లాభాలే. చరణ్కు 100 కోట్ల లాభం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.